సార్ దాదాపు సంవత్సరం పరిపాలన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజలు తీర్పిచ్చారు ఈ రోజుకి. సో దీన్ని కూడా ప్రజల మీద నెపంతో ఆయన ప్రజలే వెన్నుపోటు పొడిచారు నాకు అన్నట్టుగా ఈరోజు వెన్నుపోటు దినోత్సవం జరుపుకుంటున్నా అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి వాస్తవ పరిస్థితిని ఎలా చూడాలి సార్ అసలు ఆయన? వాళ్ళ ఎన్నో పోటు కాదు కదా, ఇంకే పోటు అని నువ్వు ప్రజల్లోకి వస్తే నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. ఎక్కడ ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపేవాళ్ళు ఎవరు లేరు. నువ్వు ఏది ప్రజలకు ఏం చేయాలో చేయకూడదో తెలియని అయోమయమైన పరిస్థితిలో ఉండి ఇవాళ ఎన్నుపోటు కార్యక్రమం తీసుకొచ్చావు కాబట్టి, ఎన్నుపోటు అంటే ఏంటి మీ చెల్లిని అడగాలి, మీ అమ్మగారిని అడగాలి. తల్లికి ఎన్నుపోటు పొడిచావు, చెల్లికి ఎన్నుపోటు పొడిచావు, అమరావతి రైతులకు ఎన్నుపోటు పొడిచావు, పోలవరానికి ఎన్నుపోటు పొడిచావు. అలాగే రాష్ట్ర ప్రజలు నిన్ను నమ్ముకొని ఒక్క ఛాన్సన్ ఇస్తే ఆ ప్రజలకు కూడా ఎన్నుపోటు పొడిచిన ఏకైక నాయకుడు ఎవరన్నా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి అని తెలియజేస్తున్నాను. మద్యం ప్రియులు కూడా అంటే గతంలో అసలు మద్యమే లేకుండా చేస్తానని చెప్పి ఆడపడుచుల దగ్గర మాట ఇచ్చాడు. అధికారంలోకి వచ్చాక వాళ్ళ కిడ్నీలు లివర్లు కూడా పాడైపోయే విధంగా వాళ్ళను కూడా వెన్నుపోటు పొడిచిన నేపథ్యం చూస్తే గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా సాగిందంటారు? అసలు మద్యమే వ్యాపారంగా, మద్యమే దోపిడీగా, మద్యమే ఈ రాష్ట్రంలో వేరులై పారించిన వ్యక్తి ఎవరైనా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర ప్రజల్ని, యువతను కూడా మద్యానికి బానిసలు చేసి ఈ రాష్ట్ర ప్రజలను కూడా ఎన్నుపోటు పొడిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మద్యం మాఫియా అంతా ఎంత అండి? 200 రూపాయలు అమ్మారు. 100 రూపాయలు 60 రూపాయలు ఉండే క్వార్టర్ని 200 రూపాయలకి అమ్మి ఈ డబ్బంతా సూట్ కేసులతో తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకుంటున్నారు. మధ్య కుంభకోణంలో నేను ఎక్కడ సంతకాలు పెట్టలేదు నా ఫైల్ మీద, నాకు సంబంధం లేదని చెప్పి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. సంతకం లేదని అంటున్నాడు. అదే అందుకనే వైసీపీ వాళ్ళకి బుర్రలే కాదు, బుర్ర తక్కువ వేదవాళ్ళు కాదు, బుర్రలే లేవనేది. ఎక్కడైనా ముఖ్యమంత్రి సంతకం పెడతాడండి, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఆ శాఖకు సంబంధించిన వాళ్ళు సంతకం పెడతారు. ఆ మాత్రం కూడా తెలియకుండా ప్రజలు ఉన్నారా? పాత రోజుల్లో అంటే ఏదోలే, మీడియా లేదు, ఏమి లేదు, పేపర్ చెట్టు కింద కూర్చొని చదివి ఎవరో పెద్దలు వినిపిస్తే తెలుసుకునే రాజకీయం కాదు ఇది. ఇవాళ సోషల్ మీడియాలో అరచేతిలో మనకు కనపడతా ఉంది. జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలన్నీ రాష్ట్ర ప్రజలు గమనించారు కాబట్టి 11 సీట్లు ఇచ్చారు. ఇవాళ గంజాయి బ్యాచ్కి మద్దతుగా వచ్చి నీ ఉన్న ఇలువను కూడా పోగొట్టుకొని రేపు ఆ పులివెందల సీటు కూడా పోగొట్టుకునే పరిస్థితికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి. తెనాలి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా చదువుకునే కుర్రోళ్ళు, గతంలో వాళ్ళ మీద రౌడీ షీట్లు ఉండుండొచ్చు అంటారు. అంటే చదువుకున్నాడు రౌడీ షీట్ అయినా పర్వాలేదని ఆయన ఎంకరేజ్ చేస్తున్నారంటారు. నిన్న తెనాలిలో వెళ్ళి వాళ్ళని మద్దతు చెప్పడానికి ఎలా చూడాలి సార్? జగన్మోహన్ రెడ్డికి అరాచక పాలన కావాలండి. మంత్రులతోనే బూతులు తిట్టించిన గనుడు జగన్మోహన్ రెడ్డి. అలాంటిది కార్యకర్తలు ఎలా ఉంటారు? నాకు తెలిసిన కార్యకర్తలు చాలా మంది ఇళ్ళు ఇప్పిస్తామనో లేకపోతే ఆటోలు తగలబెట్టు బెదిరింపులు చేసు వైసీపీలో ఉన్న వాళ్ళు ఇంత అరాచకాలు చేస్తుంటే ఏ రోజు కూడా మీరు చేసిన తప్పు, మీరు ప్రజలకి అందుబాటులో ఉన్న ఒక్క ప్రెస్ మీట్ పెట్టిన రోజుల్లో వాళ్ళని సమర్థిస్తూ వాళ్ళకి అండగా నిలబడి ఇవాళ ఈ రాష్ట్రాన్ని ఈ స్థితికి తెచ్చిన గనుడు జగన్మోహన్ రెడ్డి. సో ఇలాంటి పరిస్థితిని కూడా చక్కదిద్దుకుంటూ ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు కానీ మరోవైపు పవన్ కళ్యాణ్ గారు కానీ కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా కేంద్రంలో మనకంటూ ఒక ముఖ్య పాత్ర ఉండేలాగా మొన్న అమరావతికి ప్రధానమంత్రి గారిని తీసుకురావడం కానీ ఇవన్నీ ప్రజలు చూస్తున్నా కూడా అసలు ఏమీ లేదు, ఇంకో 3 ఏళ్ళు ఆగండి, నేను కళ్ళు మూసుకున్నారంటే నేను వచ్చి సినిమా చూపిస్తాను జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా స్టేట్మెంట్లు ఇస్తున్నారంటారు? ఆల్రెడీ సూపర్ స్టార్ కృష్ణ సినిమాస్కోప్ సినిమాని జగన్మోహన్ రెడ్డికి ప్రజలు చూపించారు 11 సీట్లు ఇచ్చి. ఇంకా ఈయన నాకు ప్రజలు ఉన్నారు, నేను అది వెళ్తాను ఇది వెళ్తానంటే హలో ఏపీ బై బై వైసీపీ అంటే 11 సీట్లు వచ్చినాయి. ఈసారి హలో ఏపీ బై బై జగన్ అంటే పులివెందల సీటు కూడా పోయి బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని పబ్లిక్ గేమ్ ఆడుకోవడం తప్ప దేనికి పనికిరాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ప్రజలు పూర్తి క్లారిటీగా ఉన్నారు. ప్రజలు ఇవాళ సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, ఇంకో ద్వారా కానివ్వండి, నాయకుల గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటున్నారు ఏం జరుగుతుందని. నిన్న మొన్నటి దాకా స్టోర్ వ్యాన్లు పెట్టారండి. ఆ వీధి చివరి నుంచోని 12-1 గంట దాకా ఇస్తే కూలికి వెళ్ళే పనివాళ్ళు ఆ రోజు కూలి పోగొట్టు 20 రూపాయలు బియ్యం తెచ్చుకోవడానికి 500 కూలి పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దాన్ని ఈ సంవత్సరం ఈ నెల నుంచి నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో ఉదయం సాయంత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది. స్టోర్ దగ్గర సాయంత్రం 5-6 పందికి 8 దాకా వెళ్ళి బియ్యం తెచ్చుకున్న సంతోషంలో ఉన్నారు ఇవాళ ప్రజలు. స్టోర్ షాపులు ఎక్కడో జనాలకు తెలుసు, ఎప్పుడు వెళ్ళాలో తెలుసు, ఏ టైంలో అయినా వెళ్ళి తెచ్చుకోగలుగుతారు. దానికి అంతంత లక్షలు పోసి అన్ని బళ్ళు తీసుకొని దానికి మళ్ళీ ఉద్యోగుల్ని పెట్టి అసలు ప్రతి రూపాయి కూడా ప్రజలది, ఈ సొమ్ము ప్రజలది అని ఆలోచించకుండా ఋషికొండ మీద ఇల్లు కట్టినా లేకపోతే ఆయన తాడేపల్లి ఇంటి చుట్టూ గ్రిల్స్ వేయించుకున్నా ప్రజాధనాన్ని ఎందుకు సార్ అంత దుర్వినియోగం చేశారు? అసలు కేవలం వైసీపీ లబ్ధి కోసమే ఈ వ్యాన్లు పన్నాగం పన్నారండి. పిల్లమ్మట వస్తారు 100 మంది ఉంటే 50 మందికి ఇస్తారు. ఈ 50 మంది కాకినాడ పోర్టుకు తరలిస్తారు. ఈ వ్యానుల ద్వారాగా
కాకినాడ పోర్టుకి తరలించి వందల టన్నుల బియ్యం ఎక్స్పోర్ట్ చేసి దాని మీద మాఫియాగా తయారయ్యారు ఈ దోడపూడి చంద్రశేఖర్ కానీ వాళ్ళ సోదరులు కానీ పేర్నాని గారి నీతులు చెప్తా ఉంటాడు. ఆయన ఏంటో మరి 87 కోట్లు ఎందుకు కట్టాడండి? ఏ తప్పు చేయకపోతే ముందుగానే డబ్బులు ఎందుకు కట్టాడు? తప్పు చేయబట్టే కదా. ఎవడొస్తాడో చూస్తాం, ఎవడొస్తాడో బందరు వస్తాడో చూస్తాం అన్నాడు. వచ్చాడుగా. వచ్చింది వాల్జర్ ఏరే కాదు, బాలాశంకరుడు వరాలు ఇవ్వడం తెలుసు, వాయించడం తెలుసు. వాయించి వెళ్ళాడు. మళ్ళీ పిఠాపురంలో ఘనంగా సన్మానం చేసుకున్నాం, పెద్ద పండగ చేసుకున్నాం. ఆ రోజు బందర్లో మీరు అలా రెచ్చగొట్టే పెట్టే కదా మీ దగ్గరికి వచ్చి పెట్టాడు. ఇవాళ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఇంకా ఏం మాట్లాడతారండి? సినిమా ఫోటోగ్రఫీ మంత్రి అయ్యుండి హైదరాబాద్ వెళ్ళి మోహన్ బాబు ఇంట్లో ఇడ్లీ ఉప్మా తిని వచ్చేవాడు సినిమా ఫోటోగ్రఫీ మంత్రి ఏంటండి? మాజీ మంత్రి అయినా ఆయన ఇప్పుడు సినిమా చూపిస్తాము మేము, సినిమాలు నీదేమో ఆడే సినిమా కాదు కదా, ఫ్లాప్ సినిమా ముందు ఎట్లా మాట్లాడతారు? 5 రూపాయలకి 30 రూపాయలకి టికెట్లు అమ్ముకునే బేడి బ్యాచ్ అండి వీళ్ళు. వీళ్ళ పవన్ కళ్యాణ్ గారు సినిమా ఆపేది. ఒక్కొక్క జన సైనికుడు 5 సార్లు చూస్తే ఆయన సినిమా అయిపోయింది. సార్ దాదాపు సంవత్సరం క్రితం సార్ మళ్ళీ ఇదే రోజు రిజల్ట్ రావడం కానండి, ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ సుపరిపాలన అందిస్తున్నామని చెప్పి కూటమి ప్రభుత్వ నాయకులు చెప్పుకుంటున్నారు. ఈ సంవత్సర కాలంగా మీరు గమనించింది ఏంటి? ఎలా ఉందంటారు పరిపాలన? పరిపాలన బాగుందండి, 100%. వాళ్ళు చేసే అభివృద్ధి పథకాలుగా అన్ని రకంగా బాగుంది. ఎలా చూసుకున్నా బాగుంది. ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు, వర్క్ బాగా చేస్తున్నారు. పరిపాలన అయితే బాగుంది. అసంతృప్తి అనేది లేదు. ప్రజల్లో చాలా చైతన్యవంతం అయ్యారు, అన్ని రకాలుగా డెవలప్మెంట్ అయ్యారు, అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు బాగా చేస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవా కార్యక్రమాలు బాగా చేస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం అనేది అన్ని రకాలుగా అభివృద్ధి ఇంకా ముందుకెళ్తారని మేము ఆశిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఇదే రోజుని ఒక వెన్నుపోటు దినోత్సవంగా జరుపుకుందాం, ఎందుకంటే ప్రజలందరినీ మోసం చేశారు, ఏదో హామీలు ఇచ్చారు తప్ప పథకాలు ఏవి కూడా నెరవేర్చలేకపోయారు, వెన్నుపోటు పొడిచాడు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడే మాటల్లోనండి వాళ్ళకే తెలియాలి మనం ఏం మాట్లాడుతున్నాం ఏంటి అనేది. ఒకటి అభివృద్ధి జరుగుతున్నా కూడా జరగట్లేదండి, దాని గురించి మనం ఇంకా ఆలోచిస్తాం. ప్రజలు దీని గురించి ప్రజలకు బాగా తెలుసు, ప్రజలు అన్ని రకాలుగా డెవలప్మెంట్ అయ్యారు కాబట్టి వాళ్ళే చెప్తారు ఏది తప్పు అయిపోయినది. మనం చెప్పాల్సిన అంత నెసిటీ లేదు. ఇవాళ ప్రజలు చాలా ముందు చూపులో ఉన్నారు. ఎవరు బాగా చేస్తే వాళ్ళనే చూసుకుంటారు. ప్రజాక్షేమం ముఖ్యం. ముందు ప్రజా పరిపాలన అనేది చాలా విలువైంది. అలాంటి దాటి కూటమి ప్రభుత్వం చాలా ముందుకెళ్తుంది అన్ని రకాలుగా. ఏ రకంగా చూసుకున్న పవన్ కళ్యాణ్ గారు సేవా కార్యక్రమాలు కానీ ఆయన ఒక నియంత్రణ పద్ధతిగా ఏ విషయమైనా పట్టుదలతో చేస్తున్నారు. ఇంకా ముందుకెళ్తారు, ఇంకా డెవలప్ అవుతుంది, అన్ని రకాలుగా బాగుంటుందని ఆశిస్తున్నాం. సో ఈ రోజున అమరావతి రాజధాని గత 5 ఏళ్లలో కనీసం వాళ్ళు ఒక ఇటుకు కూడా తీయలేని పరిస్థితుల నుంచి, అంటే అమరావతి రాజధాని కాదు 3 రాజధానులు అని చెప్పి అనేక రకాల నాటకాలు ఆడినా కూడా మళ్ళీ ఈ రోజున ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ఓట్లేసి గెలిపించిన ఇదే రోజుని ఎలా చూడాలి? అంటే ప్రజలు ఆలోచించారంటారా? ప్రజలు బాగా ఆలోచించారండి. ప్రజలు మంచి నిర్ణయం తీసుకున్నారు. ప్రజలకు కావాల్సింది సుఖ సంతోషాలతో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలని ప్రతి మనిషి కోరుకునేది. ఆ విధంగా కూటమి ప్రభుత్వం నమ్మకం మీద ప్రజలు ముందుకు వచ్చి కూటమికి విజయం సాధించారు. మరి ఒక రకంగా ప్రజలే నన్ను వెన్నుపోటు పొడిచారు, నేను పథకాలు ఇచ్చినా కూడా అన్నట్టుగానే మాట్లాడుతున్నారు కదా. ఎందుకంటే ఈ రోజున నాయకులు వెన్నుపోటు పొడిచే అవకాశం లేదు. ప్రజలు 151 సీట్ల నుంచి 11 సీట్లకు తీసుకొచ్చినా కూడా ఆలోచించకుండా ప్రజలే నిందిస్తున్నాడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి. అనుకోవచ్చు ఏమండి? అనుకోవటం కాదండి, ఏదైనా చేసే ముందు ఒకటి ఆలోచించాలి. ఈ పథకాల వల్ల డెవలప్మెంట్ ఏ ఉండదు. ముందు కావాల్సిన మనిషి ప్రజలకి డెవలప్మెంట్ కావాలి. చేయాల్సింది అందుబాటులో ఉండాలి, అన్ని రకాలుగా రేట్లు అందుబాటులో ఉండాలి, సౌకర్యం అందుబాటులో ఉండాలి, అన్ని రకాలుగా అందుబాటులో ఉండాలి. పరిపాలన అనేది నీట్గా ఉండాలి. కానీ ఈ పథకాల వల్ల ఉపయోగం ఏముంది? ప్రజలను గురించి సోమరపోతులు ధనం చేయడం చెప్తే అంతకు మించి ఏమి కనబడతలా. మనకు కావాల్సింది ఏంటంటే ప్రతి ఇంట్లో ఒక తల్లిదండ్రులు ఉన్నారంటే, 2 పిల్లలు ఉన్నారంటే మంచిగా చదువుకుని డెవలప్ అవరా అని చెప్పాలి. కానీ రూపాయి ఇచ్చి కూర్చోబెడతా ఎంతకాలం కూర్చోబెడతాడు? ఆ తండ్రికే తిరుగుతారు రేపొద్దున. అది 100% గమనించాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించాలి. చివరిగా సార్, నిన్న తెనాలి ఘటన అందరూ మొత్తం యావత్ రాష్ట్రం అంతా చూసింది. వాళ్ళ మీద రౌడీ షీట్ కేసులు ఉన్నాయి, గంజాయి బ్యాచ్ అని స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా చెప్పుకుంటున్నారు. అలాంటి వాళ్ళని వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించి ఒకతను లా చదువుతున్నాడు, ఇంకొకతను ఐటీఐ చేశాడని చెప్పి, అంటే చదువుకుని రౌడీజం చేస్తే పర్వాలేదని ఆయన ఉద్దేశం. ఎలా వ్యవస్థను నాశనం చేయడమే అండి. ఇలాంటి సమస్య ఏది ఉన్నా సరే వ్యవస్థ నాశనం చేయడమే. వ్యవస్థ అనేది భ్రష్టు పట్టించడమే. మంచి పద్ధతి, మంచి నడవడిక ఉంటేనే ప్రజలు చైతన్యవంతులు అవుతారు. ఎంతసేపు గంజాయి ఇలాంటి సోమరిపోతనం ప్రజాన్ని చేస్తే డెవలప్మెంట్ అనేది ఉండదు. దీనికి ఏంటంటే మనకు కావాల్సింది అందరూ బాగుండాలి, మనం ఒక్కడే కాదు. ప్రజాక్షేమంలో అందరూ బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవాలి. కానీ గంజాయి ఇవన్నీ అనవసరమైన మాటలు, దానివల్ల డెవలప్మెంట్ ఉండదు.
సార్, 100కి ఎన్ని మార్కులు ఇస్తారు? ఈ సంవత్సరం పరిపాలన మీద కూటమి ప్రభుత్వానికి మీరు ఎన్ని మార్కులు ఇస్తారంటే 100కి ఎన్ని మార్కులు ఇవ్వడం? మినిమం 90 మార్కులు ఇవ్వచ్చండి, 100% ఇవ్వచ్చు. సాటిస్ఫై. బాగా కష్టపడుతున్నారండి, నాకు కావాల్సింది అది. Please subscribe to Leo News for more videos.